హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం సభాపర్వంలోని ప్రథమ శ్వాసం 2 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు. ధర్మరాజుతో, ధర్మనందన, నీ నిర్ణయం ప్రశంసనీయం. పూర్వం జమదాగ్ని కుమారుడైన పరశురాముడు క్షేత్రియ వంశాలన్నీ నిర్మూలించాడు. అప్పుడే ఇక్ష్వాకు, ఇలా అనే 2 వంశాలు మిగిలాయి. అవి 2 సహజ వంశాలు, మిగిలినవి మిశ్రమ వంశాలే. ఆ 2 వంశాలు 101 వంశాలుగా వృద్ధి చెందాయి. యయాతి, భోజ వంశాల వలన మరో 14 వంశాలు ఏర్పడ్డాయి. ఈ రాజవంశాలన్నిటినీ జరాసంధుడు జయించాడు. చేది భూపాలుడు, శిశుపాలుడు జరాసంధునికి సైన్యాధిపతి. అంశడింబికలు అనే మహాబలవంతులు జరాసంధునికి ఆప్తులు. కౌశిక చిత్రసేనులు జరాసంధునికి కుడి ఎడమ భుజాలు. చేది రాజులలో పురుషోత్తముడు, అంగ, వంగ, కిరాత రాజులు ప్రౌంటిక వాసుదేవుడు జరాసంధుణ్ణి సేవిస్తున్నారు. నేను వధించిన కంసుని భార్య జరాసంధుని కుమార్తె. అందువలన జరాసంధుడు నాపై పగబెట్టి ఉన్నాడు. మేము జరాసంధునితో విరోధం వలన రేవతాకాద్రిలో కోట కట్టుకుని ఉన్నాము. మనం ముందు జరాసంధుణ్ణి వధించాలి. అప్పుడు రాజసూయ యాగం సాధ్యపడుతుంది. నీ రాజ్యం స్థిరపడుతుంది. జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా దుర్మార్గుడు కనుక పతనం తప్పదు అని శ్రీకృష్ణుడు అన్నాడు. అప్పుడు భీముడు ధర్మరాజుతో, అన్న, ప్రయత్నంతో అన్ని విజయములు సమకూడుతాయి. శ్రీకృష్ణుని దయ, అర్జునుని సహాయం, నీ అనుమతి ఉంటే జరాసంధుణ్ణి సంహరిస్తాను అన్నాడు. ధర్మజ, భీమసేనుడు ఒక్కడే జరాసంధుణ్ణి చంపగల సమర్థుడు. అందుకని భీమార్జునులను నాతో పంపు అంటాడు. కృష్ణ, నీ అండ ఉండగా మాకు పొందలేనిది ఏమున్నది? ఇక జరాసంధుడు మరణించినట్టే. నేను రాజసూయ యాగం నిర్విఘ్నంగా నెరవేర్చినట్లే. శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి కపట బ్రాహ్మణ వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరమైన గిరివర్జపురం సమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు, ప్రాకారణాలను ఆ పురాన్ని రక్షిస్తున్నాయి. పక్కనే చైతన్యకమనే కొండ ఉన్నది. దానిపై 3 డక్కలు ఉన్నవి. శ్రీకృష్ణుడు భీమార్జునుడికి ఆ డక్కలను చూపి, భీమ, నగరంలోకి ఎవరైనా కొత్తవారు ప్రవేశిస్తే ఆ డక్కలు మోగుతాయి అని చెప్పాడు. భీమార్జునులు ఆ డక్కలను పగలగొట్టి చైతన్యక పర్వత మార్గంలో నగరంలో ప్రవేశించారు. బ్రాహ్మణులు మాదిరి గోశాలలో ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే భక్తి ప్రవత్తులు మెండు కనుక బ్రాహ్మణులు రాజమందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. మీరు గంధ పుష్పాలు ధరించిన బ్రాహ్మణులుగా లేరు. మీ ఆకారాలు క్షేత్రియుల మాదిరిగా ఉన్నాయి. మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, భీమార్జునులు, మేము క్షేత్రియ బ్రాహ్మణులం. మృగద్వారం గుండా మిత్రుల ఇంటికి, దొంగ ద్వారం గుండా శత్రువుల ఇంటికి ప్రవేశించడం క్షేత్రియ ధర్మం అన్నారు. జరాసంధుడు, నేను ఎవరికి అపకారం చేయలేదు. నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను. ఉత్తమ క్షేత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను. మీకు నేనెలా శత్రువునయ్యాను అన్నాడు. ఓ జరాసంధ, ధర్మరాజు ఆజ్ఞపై శత్రు సంహారానికి వచ్చాము. ఉత్తమ క్షేత్రియుడిని అని చెప్పుకుంటున్న నీవు క్షేత్రియులను పట్టి బంధించి శిశువునకు బలి ఇచ్చి శివపూజలు ఎలా నిర్వర్తిస్తావు? ఉత్తమ క్షేత్రియులు ఇలా చేస్తారా? నిష్కారణంగా సాధుహింస చేసేవారు, జనులను హింసించేవారు అందరికీ శత్రువులు కారా? నిర్దోషులైన సాటి కులం వారిని చంపడం పాపం కాదా? అలాంటి పూజలు ఫలిస్తాయా? నీలాంటి పాపులను విడిచిపెడితే మాకు పాపం వస్తుంది కనుక నీతో యుద్ధానికి వచ్చాము. నేను శ్రీకృష్ణుణ్ణి, ఇతను భీముడు, అతడు అర్జునుడు. ఇప్పటికైనా చెరలో ఉన్న రాజుని విడిచిపెడితే సరి, లేని ఎడల వీరు నీ గర్వమణిచి వారిని
విడిపించుకు తీసుకువెళ్ళగలరు అని శ్రీకృష్ణుడు జరాసంధుడితో అంటాడు. జరాసంధుడు కోపించి పరాక్రమంతో రాజులను జయించడం నేరమా? పరమశివునికి బలి ఇవ్వడానికి తెచ్చిన వారిని నేను ఎందుకు వదిలిపెడతాను? సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను, లేని ఎడల మీ ముగ్గురితో కాని ఇద్దరితో కాని ఒకరితో కాని యుద్ధం చేస్తాను. మీకు ఏది ఇష్టమో చెప్పండి అన్నాడు. శ్రీకృష్ణుడు, ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మం కాదు. మా ముగ్గురిలో నీకు సరిజోడిని కోరుకో, అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు అని అన్నాడు. జరాసంధుడు, నాకు సరిజోడు భీముడే కనుక అతనితో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. జయాపజయాలు దైవ నిర్ణయం కనుక జరాసంధుడు ముందుగా కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేస్తాడు. పురోహితుల చేత మంగళ శాసనాలు పొంది భీముణ్ణి మల్ల యుద్ధానికి పిలిచాడు. భీముడు జరాసంధుడు ఘోరంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు జయించాలన్న కాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తలపడ్డారు. ఇలా కార్తీక శుద్ధ పాడ్యము నుండి త్రయోదశి వరకు సాగింది. అప్పటికి జరాసంధుడు అలసిపోయాడు. భీముడు తన తండ్రి వాయుదేవుణ్ణి తలుచుకుని జరాసంధుణ్ణి గిరగిరా తిప్పి తన శరీరాన్ని నిలువుగా చీల్చి అడ్డదిడ్డంగా పడివేస్తాడు. జరాసంధుడు మరణిస్తాడు. శ్రీకృష్ణుడు మగధవాసులకు అభయం ఇస్తాడు. జరాసంధుణ్ణి చెరలో ఉన్న రాజులను విడిపిస్తాడు. జరాసంధుడు కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్తాడు. తరువాత వారు ఇంద్రప్రస్థానానికి బయలుదేరుతారు. ధర్మరాజుకు జరిగినది చెప్పి విడిపించిన రాజులను చూపిస్తారు. రాజులంతా వారి వారి రాజ్యాలకు పయనమయ్యారు. శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. తెలుసుకున్నారు కదండి, మహాభారతం సభాపర్వంలోని ప్రథమ శ్వాసం 2. మరలా మహాభారతం సభాపర్వంలోని ప్రథమ శ్వాసం 3తో వస్తాను. ధన్యవాదాలు.